హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో చార్ధామ్ యాత్ర ఒకటి. ఈ యాత్రలో హిందువులు 4 క్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. చార్ధామ్ యాత్ర యమునోత్రి ఆలయం దర్శనంతోనే ఎందుకు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. యమునోత్రి ఆలయం ఉత్తరాఖండ్లో యమునా నది తీరంలో ఉంది. పురాణాల్లో యమునా నదిని దేవతగా వర్ణించారు. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం యమునోత్రి నది అంటే యమునా నది మృత్యుదేవత అయిన యమరాజు సోదరి. యమునోత్రి నదిని సందర్శించి స్నానం చేసిన వారికి ఈ యాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగవని, మరణించిన తర్వాత మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే చార్ధామ్ యాత్ర చేసేవారు యమునా నదిలో స్నానం చేసి యమునోత్రి ఆలయాన్ని సందర్శించి ప్రారంభిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు ప్రయాణాలు చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవని వాస్తు పండితులు చెబుతూ ఉంటారు. చార్ధాంలో యమునోత్రి ఆలయం పశ్చిమ దిక్కులో ఉంది. ముందుగా యమునోత్రి ఆలయాన్ని సందర్శించి అక్కడి నుంచి తూర్పు దిక్కుకు వెళ్తారు. శాస్త్రం ప్రకారం అలా చేసే ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే చార్ధామ్ యాత్రలో ముందుగా యమునోత్రి ఆలయాన్ని సందర్శిస్తారు.